హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ ముందుగా సుబ్బారాయుడు షష్ఠి శుభాకాంక్షలు. అందరూ షష్ఠి ఎలా చేసుకున్నారు? నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాగానే చేసుకుంటారు. గుడి దగ్గర అంతా కూడా తీర్థాలు అవి జరుగుతాయి కదా, అందుకు చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కూడా ఇంట్లోనే పూజ చేసుకున్నాం. ఇక్కడ చూసారా, మా నేహాంత్ బుజ్జి బుజ్జి చేతులతో హారతి తీసుకుంటున్నాడు. ఇలా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత గుడికి కూడా వెళ్ళాం. ఇక్కడ మేము గుడికి స్టార్ట్ అయిపోయాం. ఈ గుడి వచ్చేసి కూలింలో ఉంది. మా ఇంటికి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అంతే. గుడి చుట్టూ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ చిన్న షాప్ కూడా ఉంది. ఫ్లవర్స్, పాలు అన్నీ అమ్ముతున్నారు. ఈ టైంలో మన ఇంటి దగ్గర అయితే కనుక ఈ రోడ్డు అంతా కూడా షాప్స్తో నిండిపోయి ఉంటుంది కదా. చాలామంది బేరాలు ఆడుతూ ఇంకా ఎంజాయ్ చేస్తూ బోర్లుతూ హడావుడిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్గా ఉంది. మేము ఇక్కడ అదే చాలా మిస్ అయ్యాం. సర్లేండి, ఏం చేస్తాం, తప్పదు కదా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సింది. ఇక మాతో పాటు మీరు కూడా దేవుడి దర్శనం చేసుకోండి. ఇలా గుడిలోకి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేసాం. మేము వచ్చేసరికి పెద్దగా జనాలు ఎవరు లేరు. పొద్దుటే వచ్చి పూజ చేసుకుని వెళ్ళినట్టున్నారు. మేము వచ్చేసరికి పెద్ద అయిందిలేండి. యాక్చువల్గా ఇక్కడ ఏమైంది అంటే, పంతులు గారు అన్నారు, అర్చన చేయనమ్మా, సాయంత్రం 4 గంటలకి రండి అన్నారు. మేమైతే చాలా ఫీల్ అయ్యాం. ఇదేంటి, పూజ కోసం వస్తే అర్చన ఇప్పుడు చేయనంటున్నారు, కనీసం పొల్లైనా దేవుడి దగ్గర పెట్టండి అంటే, లేదు 4 గంటలకే రండి, లేకపోతే అక్కడ పెట్టేసాలండి, సాయంత్రం పెడతాము అన్నారు. దానికి మేము చాలా ఫీల్ అయ్యాం. కాకపోతే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు పర్వాలేదు చెయ్యండిలే అంటే చేశారు. ఎందుకు చేయనన్నారు అంటే, లోపల ఏదో వర్క్ జరుగుతుందంట. ఆ వర్క్ కోసం ఇప్పుడు పూజ ఏమీ చేయము అనేసి అన్నారు. ఆ టైంలో అయితే ఆ వర్క్ జరగటం లేదు, బ్రేక్లోనే ఉన్నారు. కాబట్టి మళ్ళీ పక్క వాళ్ళు చెప్తే పూజ చేశారనమాట. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత తీరా అక్కడ పూజ చేయకపోతే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది కదా. కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి దయ వల్ల మాకు అలాంటి బాధ అయితే కలగలేదు. పూజారి గారు వెంటనే వచ్చి పూజ చేశారు. అర్చన చేయించుకుని కాసేపు అక్కడే కూర్చుని ఇంటికి బయలుదేరాం. మొత్తానికి పూజ అయితే మంచిగా పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాం. మలేషియాలో మా సుబ్బారాయుడు షష్ఠి ఇలా జరిగింది. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఒక లైక్ కూడా వేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.